హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి చిన్నపిల్లలకు అద్దం చూపించకూడదని అంటారు. కానీ అలా ఎందుకంటారో మీకు తెలుసా? దీనికి 2 రకాలైన కారణాలు ఉన్నాయి. మొదటిగా 12 నెలలలోపు పిల్లలకు అద్దంలో కనిపించేది నేను అన్న అవగాహన ఉండదు. అది వారికి 15 నుండి 18 నెలల తర్వాత మాత్రమే వస్తుంది. దాని వలన అద్దంలో చూసేది వేరొక పిల్లవాడు అని అనుకుంటారు. ఒకసారి ఆ అద్దం మసకగా లేదా చీకటిగా ఉన్నప్పుడు పిల్లల అద్దంలో తమ ప్రతిబింబాన్ని చూసి భయపడి లేదా అశాంతికి లోనయ్యే అవకాశం ఉంది. దానివల్ల పిల్లలు భయపడడం, ఏడుపు పెరగటం లేదా నిద్రభంగం జరుగుతూ ఉంటాయి. అంతేకాక చిన్న పిల్లలకు మెదడు యొక్క నాడీ వ్యవస్థ అంటే బ్రెయిన్స్ న్యూరలాజికల్ సిస్టమ్ పూర్తిగా అభివృద్ధి చెంది ఉండదు. దాని వలన అద్దంలో పడిన సూర్యుడి కిరణాలు వాళ్ళ మీద ఎక్కువగా పడితే పిల్లలకు న్యూరలాజికల్ సిస్టమ్ ఉత్తేజితమై వాళ్లకు నిద్రలేమి, చిరాకు పెరిగే అవకాశం ఉంది. అందువలన సంవత్సరంలోపు పిల్లలకు అద్దం చూపించకూడదు అని పెద్దలు అనేది. కానీ ప్రస్తుతం డాక్టర్లు ఏం చెప్తున్నారంటే పిల్లలకు అద్దం చూపించడం మంచిదే. అది వారి విజువల్ ఫోకస్ను, ఫేషియల్ రికగ్నిషన్ స్కిల్స్ను మరియు క్యూరియాసిటీ అండ్ లెర్నింగ్ స్కిల్స్ను పెరిగించేలా ఉపయోగపడుతుంది అని. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.